పటాన్చెరు పట్టణంలోని జీహెచ్ఎంసీ అధికారులు అత్యుత్సాహం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. మాజీ మంత్రి హరీష్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించడంతో బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల తొలగింపుపై ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సిద్దిపేట శాసనసభ్యులు తన్నీరు హరీష్ రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ సమన్వయకర్త ఆదేశ్ రెడ్డి ఆధ్వర్యంలో నిన్న రాత్రి భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కాగా జీహెచ్ఎంసీ అధికారులు రాత్రికి రాత్రే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించడంతో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు జీహెచ్ఎంసీ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ నేత జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను రోజు కూడా గడపక ముందే ప్రభుత్వ అధికారులు తొలగించడం దారుణమని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ ఆదేశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం రాష్ట్రం అంతా కూడా మరి హైదరాబాద్ చుట్టుముట్టు రాష్ట్రం అంతా కూడా ఫ్లెక్సులు పెట్టడం జరిగింది. హైదరాబాద్ మరి బర్త్డే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీఆర్ఎస్ శ్రేణులందరూ మరి దాన్ని ఓర్వలేక మరి ముఖ్యమంత్రి గారు రాత్రికి రాత్రి మరి మన జీహెచ్ఎంసీ స్టాఫ్ కి మరి అన్ని మున్సిపల్ కమిషనర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఫ్లెక్సులు ఎక్కడ తొలగించాలని. మరి ఫ్లెక్సులు తొలగించే వాతావరణం ఇదే రకంగా ముందుకు పోతే మాత్రం మరొక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల తర్వాత మరి ఫ్లెక్స్ కాదు మరి కాంగ్రెస్ పార్టీ జెండా పెట్టినా కూడా మరి మేమందరం కూడా అదే రకంగా ఆలోచించాల్సి వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరం కలిసి ముందుకు పోదాం, రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం తప్ప ఈ కక్షపూరితమైన వాతావరణం మన రాష్ట్రంలో లేదు. ఇంతకుముందు ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేయలేదు. అట్లా గనక చేసుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేది కాదు. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుని ఇప్పటికైనా సరే మీరు ఈ ధోరణి ఏదైతే ఉన్నదో మీరు మొన్న మేము 27 మార్చి రోజు ఏప్రిల్ రోజు మేము ఫ్లెక్సులు పెడితే కూడా పటాన్చెరులో మొత్తం అన్ని ఫ్లెక్సులు తీయించడం జరిగింది. ఫ్లెక్సులు తీసేసినంత మాత్రాన ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీని తొలగించలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ పద్ధతి మనందరం మానుకుందాం. రాష్ట్ర అభివృద్ధికి మరి మాకు దోచిన సూచనలు సలహాలు మేము ఇస్తాము. మీరు ఏమన్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేది ఉంటే చేయండి తప్ప ఫ్లెక్సులు తొలగించినంత మాత్రాన హరీష్ అన్న నాయకత్వాన్ని గాని కేసీఆర్ గారి నాయకత్వాన్ని గాని బీఆర్ఎస్ పార్టీకి ఏ రకమైన ఇబ్బంది రాదు. మేము రేపు పొద్దున మళ్లీ చెప్తున్నాం, పటాన్చెరు గడ్డ మీద అదే రకంగా తెలంగాణ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసేది ఖాయమని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ ఫ్లెక్సులు తొలగించేదాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి